పిల్లలు మనం మరి పరమానందయ్య గారి శిష్యులు ఏం చేశారో మొదటి 2 భాగాల్లో తెలుసుకుందాం. మీకు అందరికీ కథ అంతా బాగా అర్థమయ్యే ఉంటుంది. వాళ్ళు వాగు దాటడానికి ఎన్నెన్ని కష్టాలు పడ్డారు. తర్వాత ఒకడిని మింగేసిందనుకుని, తర్వాత గురువుగారి దగ్గరికెళ్ళి ఏడ్చి, నానా హంగామా చేసి, చివరికి అందరూ ఉన్నారని తెలుసుకుంటారు. ఇలాంటి పరమానందయ్య శిష్యులదే నేను ఇంకొక చిన్న కథ మీకు చెప్దాం అనుకుంటున్నాను. వాళ్ళ అమాయకత్వము, వాళ్ళెంత అమాయకులో చూడండి. ఒకసారి ఏమవుతుందంటే పరమానందయ్య గారిది ఒక కండువ మీద ఏదో వేసుకుంటారు కదా, టవల్ లాంటిది, అది చిరిగిపోతుందనమాట. చిరిగిపోతే వాళ్ళు ఆయన అంటాడు, ఆయన దగ్గరున్న ఇంట్లో వెళ్ళి వెతుకుతాడనమాట. అది కుట్టుకుందాం అనేసి సూది కోసమని వెతుకుతాడనమాట. వెతికితే ఎక్కడా కనపడదు ఆయనకి. సూది కనపడకపోయేసరికి వాళ్ళని పిలిచి, నాది సూది కనపడట్లేదు, నేను కుడదామంటే మీరు ఊర్లోకి వెళ్ళి ఎవరినైనా అడిగి సూది తీసుకొని రండి అని చెప్తాడు. చెప్తే వీళ్ళు ఊర్లో వెళ్ళి అందరినీ సూది ఉందా, సూది కావాలి, సూది కావాలని అడిగితే అందరికీ వీళ్ళ సంగతి తెలుసు అనమాట. ఎప్పుడు ఏదో ఒక పని చేసి అనవసరంగా ఇది చేస్తూ ఉంటారనేసి ఎవ్వరు వీళ్ళకి సూది ఇవ్వరు. సరే, ఒక ముసలావిడ మాత్రము, ఒక ముసలి అవ్వ వీళ్ళకి ఒక సూది ఇస్తుంది అనమాట. ఇచ్చాక మరి ఆ సూదిని తీసుకొని వచ్చేయాలా, వాళ్ళు రారు. అలాగా ఏం చేస్తారు, అరే నేను కూడా పట్టుకుంటా, నేను కూడా పట్టుకుంటా, గురువుగారి దగ్గరికి నువ్వు ఒక్కడవే పట్టుకెళ్తావా, నేను కూడా పట్టుకుంటా అని ఆ సూది కోసమని ఒకటే గొడవ పడుతూ ఉంటారనమాట. పడుతూ మధ్యలో ఆ సూదిని 2-3 సార్లు కింద పడేసి మళ్ళీ వెతుక్కొని మళ్ళీ దాన్ని ఇలా పట్టుకొని వస్తూ ఉంటారు. ఇంతలో ఒకడేం చేస్తాడు, అరే నాకు ఒక ఉపాయం తట్టిందిరా, మనం ఏం చేద్దామంటే, అవి చూడండి అక్కడ పెద్ద మొద్దు అంటే ఒక చెట్టు ట్రంక్, కాండం అంటాం, ఒక ఇది ఉంటుంది కదా, స్టెమ్ లాంటిది, ఇంత పెద్ద ట్రంక్ లాంటిది ఉంటే దానికి ఏం చేస్తారు, ఈ సూదిని గుచ్చుతారనమాట. గుచ్చేసి ఏం చేస్తారు, ముందర కొంతమంది వెనకాల కొంతమంది ఆ మొద్దుని, ఆ చెట్టు మొద్దుని పట్టుకొని వస్తారు. మొయ్యలేక అవస్థలు పడుకుంటూ వస్తారనమాట. వచ్చి గురువుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు మీకోసం మేము సూదిని తెచ్చేసామండి అంటారట. ఏమిట్రా ఇంతసేపు వెళ్ళారు మీరు, పొద్దుననంగా వెళ్ళారు, ఇంతసేపా మీరు రావడానికంటే, మరి మీరు ఏ పని చేసినా అందరూ కలిసి చేయాలని చెప్పారు కదా గురువుగారు, అందుకనే మేము ఈ సూదిని పెద్ద మొద్దుకి, ఈ ట్రంక్ ఇదేమంటారు, ఈ చెట్టు మొద్దుకి గుచ్చి మేము అందరం మోసుకొని వస్తున్నాం గురువుగారు అన్నట్టు. సరేలే ఇవ్వండి, ఫస్ట్ మొదట ఆ సూది ఇవ్వండి, నేను కుట్టుకోవాలంటే. ఇంకెక్కడ సూది, ఆ సూది ఎక్కడో పడిపోయిందనమాట. మళ్ళీ ఒకళ్ళతో ఒకళ్ళు గొడవ పడుతూ ఉంటారు. ఇగో ఇట్లాంటి పనులు వీళ్ళు చేసి అమాయకంగా ప్రవర్తిస్తూ ఉంటారనమాట. మీరు కూడా ఏం చేయండి అంటే, మీకు పరమానందయ్య శిష్యులు కథ పుస్తకం దొరుకుతుంది, మీరు చక్కగా ఇలాంటి కథలు చదువుతూ ఉండండి. మీకు కూడా చదువుతుంటే ఇంకా చదవాలనే ఆసక్తి పెరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత యూట్యూబ్లో ఉన్నాయి కథలు బోల్డ్ అని చూడొచ్చు మీరు. సరే, మనం అసలు మన పాఠంలోకి వెళ్ళిపోతే, మనము మొదటి పాఠంలో నామవాచకాలంటే ఏంటో నేర్చుకున్నాం భాషా భాగాల్లో. మరి ఈసారి ఏం చేద్దామంటే, మనము భాషా భాగాల్లో 2వదైన సర్వనామం గురించి నేర్చుకుందాం. సరేనా పిల్లలు? మరి అందరూ శ్రద్ధగా చక్కగా కూర్చోండి. సర్వనామం అంటే ఏంటో మీకు ఒకసారి నేను వివరిస్తాను. చూడండి ఇక్కడ, సర్వనామము అంటే ప్రొనౌన్. మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ప్రొనౌన్. నామవాచకం అంటే నౌన్, సర్వనామం అంటే ప్రొనౌన్. ఏంటి ప్రొనౌన్? మరి నామవాచకానికి బదులుగా వాడే పదాలను, ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్, నామవాచకానికి బదులుగా వాడే పదాలను ఏమంటాం మనము? సర్వనామాలు అంటాం అన్నమాట. ఉదాహరణకి అతడు, ఆమె, వారు, వీరు, నేను, మనము, అది, ఇది మొదలగునవన్నమాట. చూడండి, ఇక్కడ నేను మీకు ఒకసారి ఒక చిన్న వాక్యం చదివి వినిపిస్తాను చూడండి. లక్ష్మి తెలివైన బాలిక. ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతుంది. పై వాక్యంలో చూడండి, లక్ష్మి అనేది నామవాచకం. మనం నామవాచకాల్లో చెప్పుకున్నాము, నామవాచకాలు అంటే పేర్లను తెలిపేవని. అవి జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, మనుషుల పేర్లు కావచ్చు, సముద్రాలు కావచ్చు, కొండలు కావచ్చు, ఇలా మనం చెప్పుకున్నామా లేదా?
మరి అలానే ఇక్కడ లక్ష్మి అనేది మరి నామవాచకము. లక్ష్మి తెలివైన బాలిక, ఆమె రోజు కథల పుస్తకాలు చదువుతున్నది. ఆమె, మళ్ళీ లక్ష్మి రోజు కథల పుస్తకాలు చదువుతున్నది అనే బదులు ఆమె అని ఇచ్చారు. అప్పుడు ఆమె అనేది ఏమవుతుంది అక్కడ మనకి? సర్వనామం అన్నమాట. ఆమె అనేది ఏంటి? సర్వనామం. ఆమె అనే పదాన్ని లక్ష్మికి బదులుగా వాడారు. నామవాచకానికి బదులుగా వాడే పదాలను ఏమంటారు? సర్వనామాలు అంటారు. మళ్ళీ ఒకసారి చూడండి, నామవాచకానికి బదులుగా వాడే పదాలను సర్వనామాలు అంటారు. అతడు, ఆమె, వారు, వీరు, నేను, మనము, అది, ఇది. వారందరూ ఆడుకుంటున్నారు. తర్వాత అది చాలా పెద్దగా ఉంది. ఇలా ఏదైనా ఒక విషయం గురించి చెప్పేటప్పుడు ఆ మనిషి యొక్క పేరు ఉపయోగించకుండా ఇలాంటి పదాలను ఉపయోగించినప్పుడు మనం వాటిని ఏమంటాము? సర్వనామాలు. సర్వనామాలు. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే రహీం బడికి వెళ్ళాడు, అతడు పరీక్ష రాశాడు. రహీం అనే అతను బడికి వెళ్ళాడు. బడికి వెళ్ళి ఏం చేశాడు? పరీక్ష రాశాడు. రహీం బడికి వెళ్ళాడు, రహీం పరీక్ష రాశాడు, రహీం అన్నం తిన్నాడు, రహీం ఇంటికి వచ్చాడు అనకుండా రహీంకి బదులుగా అతడు అనే పదాన్ని ఉపయోగించారు అక్కడ. చూడండి, తర్వాత అనిత పొలానికి వెళ్ళింది, ఆమె వరి పైరు కోసింది. అనిత అనే ఆవిడ, అమ్మాయి లేకపోతే మనిషి ఎక్కడికి? పొలానికి వెళ్ళిందట. వెళ్ళి ఏం చేసింది? వరి పైరు కోసింది. వరి తెలుసు కదా మీకు, మనం తినే బియ్యం ఎక్కడి నుండి వస్తాయి? వడ్లలోంచే. పైరు అంటే పంట. ఆమె ఏం చేసిందట? వరి పైరు కోసింది. అనిత అని మళ్ళీ చెప్పడానికి అక్కడ వాళ్ళు ఆమె అని ఉపయోగించారు. ఆమె అని ఉపయోగించారు. పిల్లి పాలు తాగింది, అది బయటకు వెళ్ళింది. పిల్లట, పిల్లి చూడండి అక్కడ జంతువు, పిల్లి నామవాచకము. ఏం చేసింది? పాలు తాగింది. మళ్ళీ పిల్లి బయటకు వెళ్ళింది అనట్లా వాళ్ళు, పిల్లి బదులు అక్కడ అది బయటకు వెళ్ళింది. అక్కడ మరి పిల్లిని వాడు లేకపోతే ఆమె అనట్లేదు, ఎందుకంటే అదొక జంతువు కాబట్టి అది బయటకు వెళ్ళింది అని చెప్తున్నారు అనమాట. తర్వాత చూడండి, రవి, ఖాన్, జాన్లు కలిసి ఊరికి వెళ్ళారు, వాళ్ళు అక్కడ బట్టలు కొన్నారు. రవి, ఖాన్, జాన్లు కలిసి ఊరికి వెళ్ళారు, వాళ్ళు అక్కడ బట్టలు కొన్నారు. మళ్ళీ రవి, ఖాన్, జాన్ అనకుండా వాళ్ళు అనే అక్కడ పదాన్ని ఉపయోగించారు. సో ఏమర్థమవుతుంది మీకు దాన్ని బట్టి? నామవాచకానికి బదులుగా ఏవైతే పదాలను ఉపయోగిస్తారో దాన్ని మనం ఏమంటాము? సర్వనామము. ఏమంటాం మనము? సర్వనామము అనేసి అంటాము. సరే, మరి మన పాఠంలో నేను ముందు మనం పరమానందయ్య శిష్యులు చెప్పుకున్నాం కదా, మనం అక్కడ కూడా అనుకోవచ్చు, వాళ్ళు వాగుని దాటడానికి భయపడ్డారు. అక్కడ పరమానందయ్య శిష్యులు అనకుండా వాళ్ళు వాళ్ళు అన్నారు. చూడండి, వాళ్ళు అనేది అక్కడ సర్వనామం. అతడు కట్టెను తీసుకువెళ్ళి నీటిలో ముంచాడు. శిష్యుడు కట్టెను నీటిలో ముంచాడు అనకుండా అతడు కట్టెను తీసుకువెళ్ళి నీటిలో ముంచాడు. అతడు అనేది కూడా మరి మనకి అక్కడ సర్వనామమే. తర్వాత మీరేం చేస్తారంటే మీకు తెలిసిన కొన్ని వాక్యాలను ఇలాంటి, ఇప్పుడు అతడు, ఆమె, ఈమె, వారు, వీరు, అది, ఇది ఇట్లాంటి పదాలను, మనము, ఇవన్నీ ఉపయోగించి మీరు సర్వనామాలు రాయండి. మేమంతా బడికి వెళ్ళాము, లేకపోతే మేమంతా పాటలు పాడుతున్నాము. అలా నేను అనేది కూడా సర్వనామమే. ఇట్లాంటి పదాలను ఉపయోగించి ఒక 5 పదాలను ఉపయోగించి మీరేం చేస్తారంటే ఒక 5 వాక్యాలను మీరు
తయారు చేయండి. తయారు చేసి తరగతి పుస్తకంలో వెనకాల రాయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, రహీం బడికి వెళ్ళాడు, అతడు పరీక్ష రాశాడు లాగానే మీకు ఇష్టమైన ఒక పేరు తీసుకోండి. మీకు ఇష్టమైనట్టుగా ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేసి రహీంకి బదులుగా ఏం వాడుతున్నాము అది రాయండి. తర్వాత అనిత, లేకపోతే ఒక జంతువు పేరు, ఒక పక్షి పేరు, ఏవైనా సరే తీసుకోండి. చక్కగా మీరు సర్వనామాలని రాయండి. ఇప్పటికి మీకు నామవాచకము సర్వనామం బాగా అర్థమైందనే అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి చూడండి, నామవాచకము అంటే పేర్లను తెలిపే పదాలు. అవి జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, పక్షులు కావచ్చు, ప్రదేశాలు కావచ్చు, కొండలు కావచ్చు, సముద్రాలు కావచ్చు, ఏదైనా సరే పేర్లను తెలిపే పదాలని నామవాచకాలు అంటాము. మరి పేర్లకు బదులుగా వాడే పదాలను మనం ఏమంటాము? సర్వనామాలు అంటాము. అతడు, ఆమె, వారు, వీరు, అది, ఇది, నేను, మనము, వారంతా, వీరంతా, ఇట్లా ఏవైనా సరే ఇట్లాంటి పదాలన్నీ కూడా మీకు సర్వనామాలే. మీకు బాగా అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్న నామవాచకాలు సర్వనామాలు అంటే. మళ్ళీ మనము ఇంకొక తరగతి పాఠంలో విశేషణం అంటే ఏంటో కూడా చెప్పుకుందాం. విశేషణం అంటే అడ్జెక్టివ్. విశేషణం అంటే ఏంటో కూడా మరి మనము చెప్పుకుందాం. ఒక్కసారి ఈ పరమానందయ్య కథని ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. చూడండి, పరమానందయ్య గారికి ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. వాళ్ళంతా కలిసి ఎక్కడికి వెళ్ళారు? పక్క ఊరికి వెళ్ళారు. పక్క ఊరికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఏమైంది? చీకటి పడిపోయింది. చీకటి పడిపోయేసరికి ఏమైంది? వాగుని దాటాల్సి వచ్చింది. వాగుని దాటడానికి శిష్యులు భయపడ్డారు. భయపడితే ఒక శిష్యుడు ఏం చేశాడు? నేను వెళ్ళి వాగు నిద్రపోతోందో లేదో చూసొస్తానని ఏం చేశాడు? ఒక కట్టెను, మండుతున్న కట్టెను తీసుకెళ్లి నీళ్ళల్లో ముంచాడు. నీళ్ళల్లో ముంచితే ఏమైంది? సుయ్యమని చప్పుడు వచ్చి ఆగిపోయింది. అవునా? అప్పుడేం చేశాడు ఇంకొక శిష్యుడు? ఏం చేశాడు? నేను వెళ్ళి చూసి వస్తానని ఆ ఆరిపోయిన కట్టెని తీసుకెళ్లి నీళ్ళల్లో ముంచాడు. అవునా? అవునా కదా? అప్పుడేమన్నాడు వచ్చి? వాగు కిక్కురు మనలేదు, నిద్రపోతోంది అని చెప్పాడు. తర్వాత అందరూ కలిసి ఏం చేశారు? వాళ్ళందరూ కలిసి వాగును దాటారు. దాటాకేమో ఒకడు తగ్గిపోయాడని బాధపడ్డారు. గురువు గారి దగ్గరికి వెళ్ళారు, బోరున విలపించారు. ఆయన మళ్ళీ వీళ్ళని లెక్క పెట్టుకోమని చెప్పాడు. ఆయన వీళ్ళు చేసిన తప్పుని గుర్తించి తర్వాత వాళ్ళకి చెప్పాక అప్పుడు వాళ్ళ సమస్య తీరింది. అవునా కాదా? మీ అందరికీ పాఠం బాగా అర్థమైంది. నామవాచకాలు అంటే ఏంటో అర్థమైనాయి, సర్వనామాలు అంటే ఏంటో అర్థమైనాయి. మీకు పాఠంలో ఉండే అర్థాలు, వ్యతిరేక పదాలు, వచనాలు అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీరేం చేస్తారు? ఇవాళ 2వ పేజీ తర్వాత 3వ పేజీలో ఏవైతే కఠినమైన పదాలు ఉన్నాయో అవి ఒకసారి రాయండి. ఒక 10 పదాలు. 2వ పేజీలోని 10 పదాలు, 3వ పేజీలో ఒక 10 పదాలు ఏం చేస్తారు? తరగతి పుస్తకంలో వెనకాల రాయండి. సరేనా? ఇంట్లోనే ఉండండి, ఎక్కడ బయట ఎండలో తిరగకండి. ఎండాకాలం చల్లగా కొబ్బరి బోండాలు, తర్వాత మజ్జిగ ఎక్కువగా తాగుతూ ఉండండి. మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అమ్మ నాన్న చెప్పినట్టుగా మీరు వినండి. మనం మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పార్ట్ ఉంది. ఆ పార్ట్ పరమానంద శిష్యులు ఇంకొక భాగం కూడా చెప్పుకుందాము. రేపు చెప్పుకుంటే మనకి ఈ పాఠము కంప్లీట్ అయిపోతుంది. అవునా? ఏం చేస్తారు మీరు? ఇంట్లో కూర్చొని కఠినమైన పదాలు, తర్వాత నామవాచకాలు, సర్వనామాలు బాగా ప్రాక్టీస్, సాధన చెయ్యాలి. తర్వాత పాఠం కూడా నాకు కథని మీ సొంత మాటల్లో చెప్పగలగాలి. మీరందరూ కూడా, తరగతిలో ఉన్న మీరందరూ కూడా ఈ కథని మీ సొంత మాటల్లో చెప్పాలి. ఇంకా వీలైతే ఇంకొన్ని పరమానంద శిష్యుల కథలు మీరు నేర్చుకొని, లేదా యూట్యూబ్లో కానీ ఇంకెక్కడైనా కథల పుస్తకాలు కానీ, నేను ఇప్పుడు ఒక కథ మీకు ఇంకొక కథ చెప్పాను, ఒక కథ. సో అలా నేర్చుకొని కానీ చెప్పగలగాలి మీరు. సరేనా పిల్లలు? అందరూ చక్కగా ఎప్పటి పని అప్పుడు చేసుకోండి, ఎప్పటి వర్క్ అప్పుడు కంప్లీట్ చేసేసుకోండి. సరేనా? మరి పిల్లలు